ఈ రోజుల్లో చాలామంది ద్వేషించబడుతూ ఉన్నారు, తిరస్కరించబడుతూ ఉన్నారు, తృణీకరించబడుతూ ఉన్నారు. డబ్బు లేదని, ఉద్యోగం లేదని, అందం లేదని, లేకపోతే బంగారం లేదని, ఇల్లు లేదని, వాహనాలు లేవని, వ్యాపారం లేదని, చిన్న సంఘమని, లేకపోతే పిల్లలకు ఆరోగ్యాలు బాగలేవని చెప్పేసి చాలా చోట్ల ఈ రిజెక్షన్ లేకపోతే డిస్క్రిమినేషన్ అనేది సమాజంలో కనబడుతూ ఉంది. దాన్ని బట్టి చాలాసార్లు కూడా మనం కృంగిపోతూ ఉంటాం. చూడండి, కొన్నిసార్లు వివాహ విషయంలో రిజెక్షన్స్ కొంతమంది చేస్తారు. అంతా ఓకే అయిన తర్వాత ఆ డబ్బు దగ్గరనో, లేకపోతే ఆ బంగారం దగ్గరనో, లేకపోతే ఏదో ఉద్యోగం అనో ఏదో కారణం చెప్పేసి రిజెక్ట్ చేస్తారు ఆ మ్యారేజ్ ప్రపోజల్ను. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళకైనా సరే, అబ్బాయి వాళ్ళకైనా సరే చాలా వేదన అవుతుంది. ప్రభువా, ఎందుకు ఈ పరిస్థితి గుండా మమ్మల్ని తీసుకొచ్చావు? ఈ అనారోగ్యము ఎక్కువ అవడం వల్ల నేను ఇప్పుడు రిజెక్ట్ అవుతున్నాను అని చెప్పేసి అనేకులు కూడా అంటూ ఉంటారు. కుటుంబంలో ఉన్న వాళ్ళే రిజెక్ట్ చేస్తూ ఉంటారు. చాలాసార్లు చాలా సందర్భాల్లో మనము తృణీకరించబడిన స్థితిలోనికి వెళ్తాం. అయితే అట్లాంటి పరిస్థితుల్లో మనము కలిగి ఉండాల్సినటువంటి నిరీక్షణను గురించి, అట్లాంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మన కొరకై ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అనేది ఈరోజు మనం చూద్దాం. మనం ఈ లోకంలో ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక పరిస్థితిలో మనము తృణీకరించబడుతూనే ఉంటాం. అయితే దాన్నే మనం పొద్దాక చూస్తూ, అయ్యో నన్ను వీళ్ళు ఇట్లా అన్నారు, నన్ను వాళ్ళు అట్లా అన్నారు, నానా రకాల మాటలు అంటున్నారు, కాబట్టి నేను ఇంకా బాధపడుతూ కూర్చుంటా అని చెప్పేసి అట్లా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఎంతమంది తృణీకరించినా, ఎంతమంది అవమానపరిచినా, ఎంతమంది హేళన చేసినా దేవుడు మాకున్నాడు. ఆయన నాకు ఒక మంచి స్థితి ఇస్తాడు, ఉన్నతమైనటువంటి స్థానములోనికి ఆయన నన్ను లేవనెత్తుతాడు అనేటువంటి ఒక గొప్ప విశ్వాసము ఎల్లప్పుడూ కూడా మనం కలిగి ఉండాలి. వి కుడ్ నాట్ లెడ్ బై ద పీపుల్స్ రిజెక్షన్. మనం పీపుల్ రిజెక్షన్స్ను బట్టి మనము నడిపించబడద్దు. కానీ దేవుడు మనకు ఏ స్థాయిని ఇచ్చాడు, ఆయన దృష్టిలో మనం ఎట్లా ఉన్నాం, దాన్ని మనము ప్రతిరోజు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. అయితే ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం తృణీకరించబడ్డప్పుడు మన మనస్సును ఎట్లా చేసుకోవాలి, అయితే దేవుడు మనల్ని ఏ విధంగా హెచ్చిస్తాడు అనేటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, కార్యములు అల్పములై ఉన్నప్పుడు తృణీకరిస్తారు అని చెప్పేసి అంటాడు. లిటిల్ థింగ్స్లో ఉన్నప్పుడు ద పీపుల్ విల్ డిస్పైజ్ అస్. మన ఆదాయం కొంచెంగా ఉన్నప్పుడు, మన స్థితి కొంచెంగా ఉన్నప్పుడు మనము తృణీకరించబడుతూ ఉంటాం. అట్లాంటి పరిస్థితిలో దేవుడు రోషము కలిగి ఆయన ఎట్లా పనిచేస్తాడంటే, చూడండి, లోకమందంతటా సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. ఇక్కడ చూస్తే జెరుబ్బాబెలు చేతిలో ఒక చిన్న గుండు నూలుండుట చూచి ఆయన సంతోషిస్తాడంట. మనుషులు అల్పస్థితిలో ఉన్నటువంటి వారిని బట్టి ఒకవేళ తృణీకరించవచ్చు, కానీ దేవుడు మాత్రము వారిని గొప్పగా చూసి వారిని హెచ్చించేటువంటి దేవుడై ఉన్నాడనేది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు చూడండి, చాలా సంవత్సరాలుగా వివాహమై పిల్లలు పుట్టకపోతే అందరూ కూడా ఏదో డిఫరెంట్గా వాళ్ళని చూస్తారు. చివరికి కట్టుకున్న భర్త కూడా ఏం చేస్తాడంటే అనుమానపడతాడు, లేకపోతే అవమానపరుస్తాడు, కొన్నిసార్లు ద్వేషిస్తాడు, కొన్నిసార్లు విసర్జిస్తారు, కొన్నిసార్లు నానా మాటలు అంటారు. ఇంట్లోని వాళ్ళు, బయట వాళ్ళు ఎంతో బాధకు, వేదనకు గురి చేస్తూ ఉంటారు, తృణీకరిస్తూ ఉంటారు. లేకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాకపోతే, ఎన్ని ఇంటర్వ్యూస్కి తిరిగినా ఒకవేళ కనుక సరైనటువంటి ఉద్యోగం దొరకకపోతే ఆ రిజెక్షన్స్ అన్నీ కూడా గురైపోయి చాలామంది కూడా నిరుత్సాహపడిపోయి ఎంతోమంది కూడా సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, దేవుణ్ణి బట్టి మిమ్మల్ని ధైర్యపరచాలని చెప్పేసి, దేవుణ్ణి బట్టి
మీకు ఒక నిరీక్షణ ఉంది అని చెప్పడానికి, మిమ్మల్ని సృజించినటువంటి దేవుడు మీకు ఒక గొప్ప భవిష్యత్తును నిర్ణయించి పెట్టాడు అనే విషయాన్ని చెప్పడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. సరే, దేవుడు ఎట్లా మారుస్తాడు అనేది మనం ఒకసారి చూద్దాం. ఒకసారి కీర్తన గ్రంథము 118వ అధ్యాయము, కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం ఒకసారి చదువుకుందాం. ఇక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు ప్రాముఖ్యమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇక్కడ చూస్తే గనక ఇల్లు కట్టేవారు ఒక రాయిని ఎందుకు పనికిరాదు అని చెప్పేసి పక్కకు పెట్టారంట. ఒకవేళ ఇల్లును కట్టేటప్పుడు ఏం చేస్తారండి, కొన్ని మలచినటువంటి రాళ్లను తీసుకొస్తారు, అంటే చెక్కినటువంటి రాళ్లను తీసుకొస్తారు. తీసుకొచ్చేటప్పుడు ఒక రాయి ఎటు కూడా సరిపోవట్లేదు, ఈ లైన్కి పెట్టినా సరిపోవట్లేదు, ఈ లైన్కి పెట్టినా సరిపోవట్లేదు. ద బిల్డర్స్ రిజెక్టెడ్ ఎ స్టోన్. ఒక రాయిని ఇల్లు కట్టేటువంటి వాళ్ళందరూ కూడా తృణీకరించారంట. అది ఇంకా ఎందుకు పనికిరాదని చెప్పేసి అక్కడ పక్కకు పడేశారంట. అయితే ఏమైందట అంటే చూడండి, అదే రాయి కార్నర్ స్టోన్ అయిందట. మూలకు తలరాయి ఆయను, మూలకు తలరాయి ఆయను అంటే ఎవరొచ్చి చూసినప్పటికీ ఆ ఇల్లుకు ముందటి భాగంలో రాయే ఉందంట. మూలకు తలరాయి అంటే కార్నర్ స్టోన్ అంట. అంటే ఇక్కడ సైడ్ గోడకు ఇక్కడ సైడ్ గోడకు కార్నర్లో ఉంటుంది చూడండి, ఆ కార్నర్ స్టోన్గా ఆ రాయి ఫిట్ అయిందంట. ఇది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం. మరి ఇంత గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యమును ఎవరు చేశారంట? దేవుడు చేశారంట. ఇల్లు కట్టే వారందరూ కూడా నిషేధించి ఇది పనికిరాదు అని చెప్పేసి తృణీకరించినటువంటి ఆ రాయిని మూలకు తలరాయిగా, ఒక కార్నర్ స్టోన్గా, ఒక ఇల్లు కట్టడానికి అటు సైడు ఇటు సైడు కార్నర్లో ఒక రాయి కావాలని అంటే అది తప్పకుండా అదే అయి ఉండాలన్నట్టుగా, అది నిర్దేశించబడినట్టుగా చేసింది దేవుడు. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అని చెప్పేసి ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యమును ప్రవచనపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాయబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. పలు సందర్భాల్లో మనము ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తను భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన కోట్ చేస్తూ వచ్చాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో కనుక మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనంలో, మార్కు సువార్త 12వ అధ్యాయం 10వ వచనంలో, లూకా సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 11వ వచనంలో, ఈ అన్ని చోట్ల కూడా యేసయ్య అంటాడు, ఇల్లు కట్టువారు నిషేధించినటువంటి రాయిని నేనే. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, అదేవిధంగా ఆ కాలంలోని ఇశ్రాయేలు ప్రజలు తమల్ని రక్షించడానికి దేవుడు పంపించినప్పుడు ఆయనను ఏం చేశారండి? తృణీకరించారు. ఏ ప్రజలైతే యేసుక్రీస్తు ప్రభువు చేత రక్షించబడాలో, ఏ ప్రజలైతే స్వస్థపరచబడాలో, విమోచించబడాలో, అదేవిధంగా వారి యొక్క పాపములన్నిటి నుంచి బయటకు రావాలో, వారే ఆయనను ఏం చేశారండి? తృణీకరించారు. ఆయనను తృణీకరించి ఏం చేశారండి? సిలువకు అప్పగించారు. కానీ దేవుడు ఆయనను హెచ్చించి తండ్రి కుడి పక్కన కూర్చుండబెట్టాడు అనేది యేసుక్రీస్తు ప్రభువారే చాలాసార్లు కూడా మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఒక్కసారి దీనికి బేస్గా మనము 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 47వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 4-7 వచనాలు చదువుకుందాం. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యములను అత్యధిక సజీవములనైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారే. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారంట మనుష్యుల చేత విసర్జించబడిన వాడంట. జీసస్ క్రైస్ట్ వాజ్ డినైడ్ ఆర్ రిజెక్టెడ్ బై ద పీపుల్. కానీ ప్రభువు దృష్టిలో ఆయన అమూల్యమైన వాడు. ఈ రోజుల్లో కూడా మీరు ఒకవేళ అందరి చేత తృణీకరించబడిన వాళ్ళు కావచ్చు, కానీ దేవుని దృష్టిలో మీరు అమూల్యమైన వారు. మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కొరకు దేవుడు మిమ్మల్ని తయారు చేశాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మీరు కృంగిపోవద్దు. అందం లేదనో, ఉద్యోగం లేదనో, లేకపోతే సరైన బ్యాక్గ్రౌండ్ లేదనో, వ్యాపారం లేదనో, ఇల్లు లేదనో, కారు లేదనో, ఒకవేళ సరైన వస్త్రాలు లేవనో,
లేకపోతే మీకు అంత జ్ఞానం లేదనో ఒకవేళ మిమ్మల్ని ప్రజలు తృణీకరిస్తున్నారు కావచ్చు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు దేవుని దృష్టిలో అమూల్యమైన వారు, ప్రశస్తమైన వారు. మిమ్మల్ని దేవుడు తన స్వహస్తములతో నిర్మించి ఉన్నాడు. మీకు ఆయన రూపాన్ని ఏర్పాటు చేశాడు. మీకు ఆయన తన జ్ఞానము చొప్పున మిమ్మల్ని ఒక ప్రణాళికతో మిమ్మల్ని నిర్మించి ఉన్నాడు. మీ కొరకు ఉద్దేశించినటువంటి సంగతులు సమాధానకరమైనవి. ఆయన మీడల కలిగి ఉన్న తలంపులు బహు విస్తారములై ఉన్నవి. కాబట్టి ఎవడో మిమ్మల్ని తిరస్కరించాడని, ఎవడికో మీరు నచ్చలేదని చెప్పేసి, ఎవడో మిమ్మల్ని మాటలు అంటున్నాడని చెప్పేసి మీరు బాధపడుతూ కూర్చుండాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో మీరు ఆలోచించాల్సిన ఏంటిదంటే, నేను దేవుని దృష్టిలో అమూల్యమైన వాడను, దేవుని దృష్టిలో నేను ప్రశస్తమైన వాడను. కాబట్టి ఈరోజు నన్ను ఎంతమంది తిరస్కరించినా, ఎంతమంది తృణీకరించినా, నా స్థితిని బట్టి ఎంతమంది నన్ను వెలివేసినా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన దృష్టిలో నేను గొప్పవాడిని, అమూల్యమైన వాడిని. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను హత్తుకుంటున్నాడు అనేటువంటి ఆ యొక్క నిశ్చయత ఎప్పుడు కూడా మనం కలిగి ఉండాలనేది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును కూడా ఏం చేశారండి? అందరూ కూడా తిరస్కరించారంట. కానీ దేవుని దృష్టికి ఏర్పరచబడిన వాడును, అమూల్యములు అయినటువంటి వాడును, సజీవమైన రాయి వంటి యేసుక్రీస్తు ప్రభు యొద్దకు మీరు వచ్చిన వారు అని చెప్తే ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలానగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యములు నాకు మూలరాతిని సియోన్లో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమునో సిగ్గుపడడు అను మాట లేఖనమందు రాయబడినది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమున కవిదేలే తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమించబడిరి. చాలు. ఇక్కడ చూస్తే కనుక ఇల్లు కట్టేటువంటి వారు ఏ రాయిని నిషేధించారో అదే రాయిని దేవుడు మూలకు తలరాయిగా చేశాడు. యేసుక్రీస్తు ప్రభువునైతే ఇశ్రాయేలు ప్రజలు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, ఆ కాలంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా సిలువ వేయండి, చంపేయండి అని చెప్పేసి ఆయనను సిలువకు అప్పగించి ఘోరాతి ఘోరంగా ఆయనను చంపిన ఆయనను తండ్రి అయినటువంటి దేవుడు రక్షణకర్తగా, విమోచకుడుగా, అదేవిధంగా వారికి విడుదలిచ్చేటువంటి దేవుడుగా, వారిని స్వస్థపరిచేటువంటి దేవుడుగా, వారి పాపములన్నింటినీ కూడా పరిశుద్ధపరిచేటువంటి రక్షకుడుగా ఆయన నియమించి ఉన్నాడు. కాబట్టి ఎవరైతే తృణీకరించబడుతున్నారో ఈరోజు వారందరినీ కూడా దేవుడు గొప్పగా హెచ్చించబోతున్నాడు. మీరు చిన్న స్థితిలో ఉన్నారని చెప్పేసి మీరు తృణీకరించబడ్డారా? ఈరోజు మీకు ఉద్యోగం లేదనో, వ్యాపారం లేదనో, అందం లేదనో, ఆస్తి లేదనో, లేకపోతే ఇంకేదో లేదని చెప్పేసి మిమ్మల్ని ఎవరెవరైతే ఈరోజు తృణీకరిస్తున్నారో వారందరి ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక మాట రాయబడిన ప్రకటన గ్రంథంలో, ఆయనను పొడిచిన వారు సైతం ఆయనను చూస్తారు. అదేవిధంగా ఎవరెవరైతే ఆయనను నానా విధములైనటువంటి మాటలు అన్నారో వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు అని చెప్పేసి రాస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగుతుంది, ప్రతి వాని నాలుక యేసే ప్రభు అని చెప్పేసి ఒప్పుకుంటుందని చెప్పేసి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి మనం ఈరోజు ఎంత తృణీకరించబడ్డా, ఎంత అవమానపరచబడ్డా మనం కేవలము కొన్నిసార్లు మౌనంగా ఉండాలి. దేవుడు మనకు హెచ్చింపు తీసుకొచ్చే వరకు మనల్ని ఎంతమంది మాట్లాడినా మనం ఏమాత్రం కూడా తిరిగి వాళ్ళను మాట్లాడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే చేశాడు. ఆయన అన్యాయంగా దెబ్బలు కొట్టారు, ఉమ్మి వేశారు, అదేవిధంగా ముళ్ళ కిరీటం పెట్టారు, అరకాలలో అరచేతుల్లో మేకులు దించారు, పక్కలో బల్లెం పోటు పొడిచారు. ఇవన్నీ చేసినప్పటికీ, ఇంత తృణీకరిస్తున్నప్పటికీ, ఇంత గాయపరిచినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క మాట కూడా వాళ్ళని మాట్లాడట్లేదు. ఎందుకంటే యేసయ్యకు తెలుసు, నేను వీరందరి దృష్టిలో నేను ఒకవేళ తృణీకరించబడ్డా, వీళ్ళందరూ నన్ను హేళన చేసి అవమానపరిచి నన్ను సిలువకు అప్పగించిన, నేను నా తండ్రి దృష్టిలో అమూల్యమైన వాడను. ఒకరోజు వీళ్ళందరూ కూడా నా ముందు మోకరించబోతున్నారు. ఒకరోజు వీళ్ళందరూ కూడా నన్ను ప్రభువు అని చెప్పేసి ఒప్పుకోబోతున్నారు. ఒకరోజు వీళ్ళందరూ కూడా రక్షించబడబోతున్నారు. ప్రతి వాని దోషము పాపము క్షమించబడబోతుంది. కాబట్టి నేను మౌనంగా ఉంటానని చెప్పేసి తండ్రి ఇవ్వబోయేటువంటి హెచ్చింపుకు
యేసుక్రీస్తు ప్రభువారు చూసి ఆయన మౌనంగా అన్నిటిని కూడా భరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఎంతమంది తృణీకరించినా వాళ్ళను మళ్ళీ మీరు మాటలు అనాల్సిన అవసరం లేదు. ఎంతమంది మిమ్మల్ని ద్వేషించినా వాళ్ళని తిరిగి మీరు మాటలు అనాల్సిన అవసరం లేదు. వాళ్ళు మిమ్మల్ని తృణీకరిస్తున్నారు, ద్వేషిస్తున్నారు అంటేనే అదొక సూచన ఏంటంటే మీరు గొప్ప స్థాయిలోనికి రాబోతున్నారు అనే దానికి సూచన అనేటువంటిది మీరు ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోవాలి. ఇంకా మనం చూసినట్లయితే చాలామంది పరిశుద్ధ గ్రంథంలో తృణీకరించబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా తృణీకరించబడ్డాడో ఒకసారి మనం చూస్తే కనుక యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనంలో, అతడు తృణీకరించబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. He was despised a lot and rejected a lot. మనుష్యులు చూడనొల్లని వాడుగా అయ్యాడంట. ఇక ఆయన ముఖం చూస్తే అంత వికారం అయిపోయింది. 10,000లో అతి సుందరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను కొట్టినటువంటి దెబ్బల చేత ఆ యొక్క ఒళ్ళంతా కూడా గుల్లైపోయింది, మాంసం అంతా కూడా చీలిపోయింది. ఆయన యొక్క ముఖము నుంచి, ఆయన యొక్క ప్రతి అవయవము నుంచి ఆ రక్తం అనేటువంటిది కారుతూ ఉంది. ఆయనను చూస్తే ఇంకా చూడలేనంత పరిస్థితిలోనికి ఆయన అయిపోయాడంట. అంత వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడుగా, తృణీకరించబడిన వాడుగా అయ్యాడంట. మనం చూస్తే మనుష్యులు చూడనొల్లేవని వాడుగా ఉండెను, అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతేమి. చూడండి, ఆయన తృణీకరించబడ్డాడు కాబట్టి లెక్క లేకుండా, లేకపోతే ఎన్నిక చేయనటువంటి వారుగా ఉన్నారంట. చూడండి, కొన్నిసార్లు మన స్థితి బాగాలేదని చెప్పేసి కొన్ని ఫంక్షన్స్ కూడా పిలువరు, ఎన్నిక చేయరు మనల్ని. ఏదో బంధువులందరూ కూడా కలిసినప్పుడు మనకు తగినంత విలువ కూడా ఇయ్యరు, ఎన్నిక చేయరు. ఎందుకంటే మనం తృణీకరించబడ్డ స్థితిలో ఉన్నామని, చిన్న స్థితిలో ఉన్నామని తగినంత విలువ కూడా ఇయ్యనటువంటి పరిస్థితిలో కొన్నిసార్లు మనం ఉంటాం. ఎన్నిక చేయలేరంట. తృణీకరించబడ్డాడు కాబట్టి ఎన్నిక చేయనటువంటి స్థితిలో ఉన్నాడంట యేసుక్రీస్తు ప్రభువారు. కానీ అదే స్థితిలో ఉన్నాడా అండి యేసయ్య? ఈరోజు ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగుతుంది. ఈరోజు ప్రతి వాని నాలుక యేసే ప్రభు అని ఒప్పుకుంటుంది. ఆయన నామం చెప్పగానే ప్రతి దురాత్మ లోబడుతూ ఉంది. ఆయన సర్వయుగములలో సర్వాధికారి అయినటువంటి దేవుడుగా ఈరోజు ఉన్నాడు. కాబట్టి కొన్నిసార్లు మనం తృణీకరించబడ్డప్పుడు జనాలు లెక్క చేయరు, ఎన్నిక చేయరు. మనం ఉన్నామా లేమా అని కూడా అడగరు, లేకపోతే మన గురించి అసలు ఆలోచించరు. కానీ దేవుడు మాత్రం నీ తృణీకరించబడిన స్థితిని ఆయన చూస్తున్నాడు. నువ్వు ఎన్నెన్నిసార్లు రిజెక్ట్ అయ్యావు, ఎన్నెన్నిసార్లు నువ్వు ద్వేషించబడ్డావు, ఎన్నెన్నిసార్లు నీవు వ్యతిరేకించబడ్డావు, వీటన్నిటిని కూడా దేవుడు కౌంట్ చేస్తున్నాడు. దానికి రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని ఆయన తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే ఆయన రోషం కలిగినటువంటి దేవుడు. ఒకసారి మనం 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే కనుక 1వ అధ్యాయంలో అక్కడ దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడు అనేటువంటిది అపోస్తలుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తే కనుక, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూరుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలహీనులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైనటువంటి వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క బాహుల్యం ఎట్లా ఉంటుందట చూస్తే, ఎన్నికైన వారిని, అదేవిధంగా బలవంతులను, జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడంట. ఇఫ్ యు ఆర్ రిజెక్టెడ్ బై ద పీపుల్, దట్ మీన్స్ దట్ ఈస్ ద క్లియర్ సైన్ అండ్ ఇండికేటర్ దట్ యు ఆర్ చోజన్ బై గాడ్. ఈరోజు నీవు మనుషుల దృష్టిలో నువ్వు నీచంగా కనబడుతున్నావా? ఎన్నిక లేని వారుగా నిన్ను చూస్తున్నారా? లేకపోతే నిన్ను అందరూ తృణీకరిస్తున్నారా? నువ్వు అజ్ఞానివని ముద్రేశారా? అయితే దేవుడు అంటున్నాడు, ఈరోజు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు. ఈ రోజుల్లో గొప్ప స్థితిలో ఉన్న అనేకులు కూడా వాళ్ళు కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు, కొంతకాలము రిజెక్షన్స్ గుండా పోయారు. చూడండి, పరిచర్యకు వచ్చామని అంటేనే చాలామంది కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటారు. లోకం వీళ్ళు అజ్ఞాని అయి వచ్చాడు, మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టుకున్నాడు, మంచి జీతాన్ని వదిలిపెట్టుకున్నాడు, ఇప్పుడు అడుక్కు తింటాడంట, ఇంటింటికి వెళ్తాడంట, స్వార్థ చెప్తాడంట. ఇట్లాంటి మాటలు ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు.
లేకపోతే దేవుడు దేవుడు అంటున్నాడు, దేవుడేమైనా వీళ్ళని పోషిస్తాడా? ఇట్లాంటి మాటలు నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎన్నిక లేనటువంటి వాడినిగా చూస్తారు. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఈ లోకంలో గనులైనటువంటి వారిని, జ్ఞానవంతులైనటువంటి వారిని, ఆదరణ ఉన్నటువంటి వారిని, మేము గొప్ప స్థితిలో ఉన్నామని చెప్పేసి అనుకున్నటువంటి వారిని సిగ్గుపరచడానికి ఆయన నీచులను, అదేవిధంగా విసర్జించబడిన వారిని, తృణీకరించబడిన వారిని, అసహ్యులను, ఈ లోకము అని కొట్టినటువంటి వారిని ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడంట. చూడండి, ఈరోజు మన స్థితిని కనుక ఒకసారి చూస్తే, కొన్ని రోజుల క్రితం ఎంతో దీనస్థితిలో ఉండేది, అవునా కాదా అండి? ఏదో రకంగా మనని ఎవడు కూడా పట్టించుకునేవాడు కాదు. మనకంత డబ్బు లేదని, హోదా లేదని చెప్పేసి చాలామంది కూడా మనని తృణీకరించినటువంటి వాళ్ళే. కానీ దేవుడు మన పక్కన నిలబడి ఆయన మనకు సహాయం చేసుకుంటూ వస్తూ ఇప్పటి వరకు కూడా ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనుష్యులు తృణీకరించినా సరే దేవుడు నిన్ను ఎప్పుడూ తృణీకరించాడు. హల్లెలూయా. ఇది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే లోకములో నీచులైనటువంటి వారిని, అసహ్యులను, తృణీకరించబడినటువంటి వారిని, ఎన్నికలైనటువంటి వారిని దేవుడు ఎన్నుకొని ఆయనకు ప్రియమైనటువంటి పాత్రలుగా చేసుకొని వారికి అభిషేకం ఇచ్చి వారిని ఆత్మచేత నింపి తన మహిమ కొరకు ఆయన వాడుకునేటువంటి దేవుడై ఉన్నాడు. మనం ఒకసారి దావీదు యొక్క జీవితాన్ని చూస్తే, దావీదును తన తల్లిదండ్రులు, అదేవిధంగా అన్నలు తృణీకరించారు. హి వాజ్ రిజెక్టెడ్ ఎ లాట్. ఎందుకంటే అతడు చిన్నవాడు. ఆ గొర్రెలను మేపడానికి అరణ్యంలో అతన్ని వదిలేశారు. అది చిన్నవాడు ఏదో అని చెప్పేసి అనుకుంటున్నారు. అన్నలు లెక్క చేయట్లేదు, తల్లిదండ్రులు కూడా పట్టించుకోవట్లేదు. ఒకరోజు సమూయేలు బలి అర్పిస్తానని చెప్పేసి ఇంటికి వచ్చినప్పుడు, ఆ గొప్ప విందు చేసినప్పుడు అక్కడ దావీదు లేడు. మిగతా 7 అన్నదమ్ములు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. ఒక గొప్ప విందు ఇంట్లో జరుగుతున్నప్పుడు అక్కడ ఉండాల్సింది ఎవరండి? కుమారులందరినీ పిలిపించుమని చెప్పేసి చెప్తే సమూయేలు యెషైకి తన చిన్న కుమారుణ్ణి పట్టించుకోలేదు, ఎన్నిక చేయలేదు. వాడిని ఏర్పాటు చేసుకుంటాడు, వాడు అవసరం లేదు, ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్నట్టుగా తల్లిదండ్రులు, అదేవిధంగా అందరూ కూడా అనుకున్నారు. కానీ దేవుడు అభిషేకించే సమయం వచ్చేసరికి ఇక్కడ తైలపు కొమ్ము పట్టుకొని నిలబడ్డాడు సమూయేలు. యెహోవా కోరుకున్నవాడు ఇతడేనా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే, మనుషులు పైరూపాన్ని చూస్తారు, వాని ఎత్తును, వాని అందాన్ని, వాని సౌందర్యాన్ని నువ్వు గ్రహించకము. మనుషుడు లక్ష్యపెట్టు వాటిని దేవుడు లక్ష్యపెట్టడు. ఆయన పైరూపాన్ని చూడడు, ఆయన హృదయపు యొక్క అంతరంగాన్ని చూస్తాడు అని చెప్పేసి సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. మొదటి వాడు మొదలుకొని 7వ వారి వరకు అందరినీ కూడా దేవుడు రిజెక్ట్ చేశాడు. కానీ ఏ వ్యక్తినైతే ఆ దహన బలి అర్పించడానికి, ఆ పండుగ చేయడానికి సమూయేలు వచ్చినప్పుడు, ఏ వ్యక్తినైతే ఆ యొక్క ఇంటిలోనికి పిలవలేదో, ఏ కుమారుడైతే ఇంక అవసరం లేదు అని చెప్పేసి అనుకున్నారో, అదే వ్యక్తి వచ్చే వరకు ఆ 7 అన్నదమ్ములు, అదేవిధంగా తల్లిదండ్రులు, సమూయేలు గురించి చూడడానికి వచ్చినటువంటి అనేకులు కూడా వెయిట్ చేశారు. అందరు కూడా శుద్ధి చేసుకున్నారంట. సమూయేలు వచ్చినప్పుడు అందరు కూడా శుద్ధి చేసుకొని మంచి వస్త్రాలు వేసుకొని అందరు అక్కడ కూర్చున్నారు. కానీ ఆ దావీదు అరణ్యంలో నుంచి అతడు ఇంకా స్నానం చేయలేదు, అతని వస్త్రాలు అట్లనే ఉన్నాయి, ఆ మైల అతని బట్టల మీద ఉంది. కానీ దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మేబీ అందరు కూడా అనుకోవచ్చు, అరే ఇతని దగ్గర గొర్రెల వాసన వస్తూ ఉంది, ఇతని వస్త్రాలంతా కూడా బాగలేవు, మేమేమో శుద్ధి చేసుకొని ఉన్నాం, బయటకేమో శుద్ధిగా అందంగా కనబడుతూ ఉన్నాం, తలకు నూనె రాసుకున్నాం, మంచిగా దూసుకున్నాం, మేము అందంగా కనబడుతున్నాం, ఒకవేళ దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటాడేమో అనుకున్నాం. కానీ ఆయన మమ్మల్ని అభిషేకించలేదు. కానీ చిన్నవాడైనటువంటి దావీదును దేవుడు అభిషేకించాడని చెప్పేసి వాళ్ళు అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు పైరూపాన్ని ఎప్పుడు లక్ష్య పెట్టాడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, మనుషులు గొప్పతనాన్ని చూస్తారు, మనుషులు డబ్బును చూస్తారు, మనుషులు అందాన్ని చూస్తారు, మనుషులు అధికారాన్ని చూస్తారు, మనుషులు బంగారాన్ని చూస్తారు, మనుషులు హోదాను చూస్తారు, మనుషులు జ్ఞానాన్ని చూస్తారు. కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మీ హృదయాన్ని దేవుడు చూశాడు. ఆయన దృష్టిలో మీరు ఘనమైనటువంటి వాళ్ళు. ఒకవేళ డబ్బు ఉన్నవాడు, ఘనత పొందినవాడు, లేకపోతే అందం ఉన్నవాడు, ఐశ్వర్యం ఉన్నవాడు, గర్విష్ఠుడిగా ఉన్నాడు, దేవునికి అతడు చోటు ఇయ్యనటువంటి స్థితిలో ఉన్నాడు, అతడు దేవుడు అంటే భయపడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు.
అందుకే ఆయన వారిని పట్టించుకోవట్లేదు. అందుకే ఒక వాక్యం రాయబడి ఉంటుంది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానంటాడు. నన్ను తిరస్కరించే వారిని, నన్ను తృణీకరించే వారిని నేను కూడా తృణీకరిస్తానని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంటుంది, మలాకీ గ్రంథంలో. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, దావీదును దేవుడు ఏ విధంగానైతే ఏర్పాటు చేసుకున్నాడో, అన్నలంతా కూడా అతన్ని తృణీకరించిన, తల్లిదండ్రులు తృణీకరించిన, అతడు లెక్క చేయలేనటువంటి స్థితిలో అతడు ఉన్న, దేవుడు మాత్రం చూశాడు. దేవుడు అతన్ని రాజుగా అభిషేకించి ఇశ్రాయేలు ప్రజల మీద అనేక సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వ్యక్తిగాను, అదేవిధంగా దావీదు సంతానంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువుగా వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, దావీదుని గురించి దేవుడిచ్చిన గొప్ప సాక్ష్యం ఏమిటంటే, ఇతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు అని చెప్పేసి దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు లోకం దృష్టిలో మీరు నీచమైన స్థితిలో ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో మీరు ఘనమైనటువంటి వ్యక్తులు. అందుకే ఒక మాట రాయబడి ఉంటుంది, మనుష్యుల దృష్టిలో ఘనమైనవి దేవుని దృష్టిలో నీచమైనవి. దాని అపోజిట్ మాట్లాడితే, మనుష్యుల దృష్టిలో ఘనమైనవి దేవుని దృష్టిలో నీచమైనవిగా ఉంటాయి. మనుషుల దృష్టిలో నీచమైనవి దేవుని దృష్టిలో ఘనమైనవిగా ఉంటాయి. చూడండి, కాబట్టి ఈరోజు మనుషులు మిమ్మల్ని నీచులుగా చూస్తే మీరు సంతోషించి ఆనందించండి అన్నాడు యేసయ్య. మీరు నిందించబడి, అవమానపరచబడి, హింసించబడి, నానా విధములైనటువంటి చెడ్డ మాటలు మీరు నా నిమిత్తం మీరు పడితే గనక, మిమ్మల్ని అందరూ తృణీకరిస్తే గనక మీరు సంతోషించండి, ఆనందించండి. ఎందుకంటే పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పినట్టుగా మనం చూస్తాం. ఒక్కసారి ఆ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము చూస్తే 10వ వచనంలో, నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, మీ ఫలము అధికమగును. సంతోషించి ఆనందించాలంట. మనని తృణీకరించినప్పుడు, హింసించబడినప్పుడు, అవమానపరచబడినప్పుడు ఏం చేయాలంట? 1 కిలో చికెన్ తెచ్చుకొని వండుకోవాలి, బిర్యానీ తినాలి. అర్థమవుతుందా అండి? కాబట్టి ఎందుకనంటే మీకు నెక్స్ట్ ప్రమోషన్ రాబోతూ ఉంది. మిమ్మల్ని దేవుడు హెచ్చించబోతున్నాడు. యు ఆర్ గెటింగ్ రిజెక్టెడ్. మీరు చాలాసార్లు రిజెక్ట్ అవుతూ ఉన్నారా? దెర్ ఇస్ అ గ్రేట్ బ్రేక్ త్రూ ఈజ్ కమింగ్ టు యూ. ఒక గొప్ప బ్రేక్ త్రూ మీకు రాబోతూ ఉంది. అందరూ మిమ్మల్ని తిరస్కరిస్తున్నారా? అయితే మీ ఫలము గొప్పగా కాబోతుంది. హల్లెలూయా. ఇది మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం చూస్తే మోషే జీవితంలో కూడా ఇదే తిరస్కారం గురైంది. 40 సంవత్సరాలు ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిగా పెరిగిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను విమోచించాలనుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలని చెప్పేసి అనుకున్నాడు. ఒకరోజు ఐగుప్తీయుడు హెబ్రీని బాధ పెడతా ఉన్నప్పుడు ఐగుప్తీని కొట్టి చంపేశాడు. ఆ తెల్లారి హెబ్రీలకు అనగా ఇశ్రాయేలు ప్రజలకు గొడవ జరుగుతున్నప్పుడు అతడు వారి మధ్యలోకి వెళ్ళి న్యాయం చేయాలనుకున్నాడు. కానీ ఈ హెబ్రీలు అతన్ని తిరస్కరించారు. మా మీద తీర్పరిగా, అధికారిగా నిన్ను నియమించిన వాడు ఎవడు అని చెప్పేసి ఏం చేశారంటే, ఇశ్రాయేలు ప్రజలు మోషేను తిరస్కరించారు. తమను విడిపించడానికి, తమల్ని రక్షించడానికి మోషే ఉన్నాడు, ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు గ్రహించకుండానే ఆయనను ఏం చేశారండి? తిరస్కరించారు. కానీ దేవుడు ఏం చేశాడండి? ఏ మనుషులైతే మోషేను తిరస్కరించారో, ఏ మనుషులైతే మా మీద అధికారిగా, తీర్పరిగా, నాయకుడిగా ఉండొద్దని చెప్పేసి ఏ ఇశ్రాయేలు ప్రజలైతే మోషేను తిరస్కరించారో, అదే ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి నాయకుడిగా, అదే ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి విమోచకుడుగా, అదేవిధంగా తీర్పరిగా, న్యాయం చేసేటువంటి న్యాయవాదిగా దేవుడు మోషేను నియమించాడు. హల్లెలూయా. ఏ చోటనైతే ఏ ప్రజలైతే మోషేను తిరస్కరించారో అదే చోట అదే ప్రజలు మోషేను నాయకునిగా చూడడానికి, వారి మీద అధికారిగా ఉండడానికి దేవుడు నియమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ మాటలను ఒకసారి మనము చదువుకుందాం. అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫెను యొక్క ప్రసంగంలో మోషేను గురించి జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి మనం చూస్తే కనుక ఇక్కడ 7వ అధ్యాయము 34వ వచనంలో, ఐగుప్తులో నున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చుచితిని, వారి మూలుగును వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదనని అతనితో చెప్పాను. అధికారినిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడేవాడని వారు నిరాకరించిన ఈ మోషేను
అతడికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపెను. ఏం చేశారంట? అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన మోషేను దేవుడు మళ్ళీ వారి మీదనే అధికారిగా, తీర్పరిగా, నాయకుడిగా నియమించి పంపాడంట. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని ఎవరెవరైతే తృణీకరిస్తున్నారో వారి మీద మీరు ప్రభుత్వం చేస్తారు. ఎంత మీరు రిజెక్ట్ చేసినా, ఎంతమంది మిమ్మల్ని వ్యతిరేకించినా, గాడ్ ఈస్ గోయింగ్ టు ఎలివేట్ యూ బిఫోర్ యువర్ ఎనిమీస్. మీ శత్రువుల ముందు, అదేవిధంగా మిమ్మల్ని తిరస్కరించిన వారి ముందు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. వారు ఒక్క మాట కూడా అనకుండా దేవుడు వారి నోటిని మూస్తాడు. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. అంత శక్తి దేవునికి మాత్రమే ఉంది అనేటువంటిది ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఒకవేళ మీరు ఎంత తిరస్కరించబడితే, ఎంత తృణీకరించబడితే, ఎంత నిరాకరించబడితే, ఎంత ద్వేషించబడితే అంతగా మీరు హెచ్చించబడబోతున్నారు. కాబట్టి దీన్ని మీరు రాసి పెట్టుకోండి. దీన్ని మీ యొక్క హృదయంలో రాసి పెట్టుకోండి, మీ పుస్తకాల్లో రాసి పెట్టుకోండి. దేవుడు నన్ను హెచ్చించబోతున్నాడు, దేవుడు నాకు ఒక స్థాయి ఇవ్వబోతున్నాడు. అది ఎంత గొప్ప స్థాయి ఉంటుంది అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. ఇది యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో దేవుడు ఎంతగా హెచ్చిస్తాడు, హెచ్చించినప్పుడు అనేది మనము ఒకసారి చూద్దాం. 60వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, నీవు విసర్జించబడుటను బట్టి, ద్వేషించబడుటను బట్టి ఎవరునూ నీ మార్గమును దాటిపోవట్లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. చాలు. ఇక్కడ చూస్తే నీవు విసర్జించబడుటను బట్టి, ద్వేషించబడుటను బట్టి ఎవడునూ నీ మార్గంలో పోవట్లేదు. ఇశ్రాయేలు ప్రజలను గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఘోరమైనటువంటి అవమానంకు వాళ్ళు పాలయ్యారు. దేవుని మాటను ధిక్కరించి, దేవుని త్రోవలో నడవక, వారికి రక్షకుడైనటువంటి ప్రభువును విసర్జించినందువలన వారి జీవితంలోనికి కష్టాలు, శ్రమలు, నష్టాలు వచ్చాయి. అప్పుడంటే ఏం జరిగిందంట చూడండి, వారు విసర్జించబడుటను బట్టి, ద్వేషించబడుటను బట్టి ఎవడునూ వారి మార్గంలో పోవట్లేదంట. చూడండి, కొన్నిసార్లు అందరి ఇళ్ళకి పోతారు కానీ మీ ఇంటికి రారు ఎవరు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం పెడతారు, వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం మర్యాద ఇస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్తే మాకు వచ్చేది ఏముంది అన్నట్టుగా కొంతమంది మిమ్మల్ని తిరస్కరిస్తారు. మీ మార్గంలో రారు. మీ ఇంట్లోనికి వచ్చి మిమ్మల్ని పరామర్శిద్దామనో లేకపోతే మీతో మాట్లాడదామనో అని చెప్పేసి ఎవరు కూడా అనుకోరు. అట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారట చూడండి, ఎవడునూ నీ మార్గమున దాటిపోవడం లేదు, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలుని దేవుడు ఏం చేస్తారంట, శాశ్వత శోభాతిశయముగా, శాశ్వత శోభాతిశయముగా. అంటే ఇక దాని యొక్క శోభ, దాని యొక్క మహిమ, దాని యొక్క ఔన్నత్యము ఇంకా ఎప్పటికీ కూడా పడిపోదంట. చూడండి, ఈరోజు ఇశ్రాయేలు ప్రజలను చూడండి, ఇశ్రాయేలు యొక్క దేశాన్ని చూడండి, శాశ్వతమైన శోభాతిశయంగా ఉంది. అది చిన్న దేశమైన ఆ దేశము ఇప్పటికీ కూడా ప్రపంచ దేశాలన్నిటికంటే టెక్నాలజీ విషయంలో కావచ్చు, ఆర్మీ విషయంలో కావచ్చు, లేకపోతే జ్ఞానం విషయంలో కావచ్చు, ఈ అన్నిటి విషయంలో కూడా వాళ్ళు ఎంతో బలవంతులుగా ఉన్నారు. ఒక శోభ, ఒక మహిమ ఈరోజు ఇజ్రాయెల్ యొక్క దేశానికి ఉంది. ఒకానొక సమయంలో ఇజ్రాయెల్ దేశము మ్యాప్లోనే లేదు. ప్రపంచ దేశాలన్నీ కూడా తిరస్కరించాయి. ఆ యొక్క ఊచకోత కోసారు కొన్ని సంవత్సరాలు కొంతమంది, కోట్ల మంది యూదులను. కానీ ఈరోజు దేవుడు శాశ్వతమైనటువంటి శోభాతిశయముగా, బహుతరములకు సంతోష కారణముగా ఆయన దేశాన్ని, ఆ ప్రజలను నిలబెట్టాడు. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తే, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని లేవనెత్తితే ఆ వ్యక్తిని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతాడు. అదానికే ఇక్కడ ఉదాహరణ మనం చూస్తే ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు అంతగా హెచ్చించాడు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఒకవేళ ఎంతమంది తృణీకరించినా, విసర్జించినా, ద్వేషించినా, మీ యొక్క మార్గమున వచ్చి మిమ్మల్ని పరామర్శించకపోయినా, మీకు విలువ ఇవ్వకపోయినా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ అ క్లియర్ సైన్. అదొక సూచన ఏంటంటే మీరు బహుతరంలోకి సంతోష కారణంగా కాబోతున్నారు. ఒకవేళ మీరు కాకపోయినా మీ పిల్లల జీవితంలో దేవుడు అది చేస్తాడు. లేకపోతే వారు కాకపోయినా మీ తరాల్లో నుంచి వచ్చేటువంటి ఒక వ్యక్తిని దేవుడు అంతగా హెచ్చిస్తాడు. హీ విల్ డిఫీట్ ద డిఫేమ్ దట్ యువర్ జనరేషన్స్ హ్యాస్ బీన్ గాన్ త్రూ. మీ యొక్క వంశావళిలో నుంచి ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆ వ్యక్తి ద్వారా మీ యొక్క కుటుంబం మీద ఉన్న నిందంతా దేవుడు తీసేస్తాడు. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ గాడ్ గోయింగ్ టు డూ. దట్ వర్డ్ యూ హ్యావ్ టు బిలీవ్. ఈ మాటను మీరు నమ్మాలి, ఈ మాటను మీరు విశ్వసించాలి. శాశ్వతమైన శోభాతిశయముగా చేస్తారంట, బహుతరములకు సంతోష కారణంగా చేస్తారంట.
కాబట్టి ఇంత గొప్ప వాగ్దానము దేవుడు ఈరోజు మనకిచ్చి ఉన్నాడు. కాబట్టి మీరు ఎంత మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. దేవుడు మిమ్మల్ని నియమిస్తాడు, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరం దేవుని వద్ద నుంచి వస్తుంది. కాబట్టి మనుషుడు హెచ్చించేవాడు కాదండి. మనుషుడు ఎప్పటికి కూడా ఇంకొకని కొంప ముంచాలనుకుంటాడు, ఇంకొకని ఔన్నత్యం నుంచి పడద్రోయాలనుకుంటాడు, ఇంకొకని యొక్క జీవితాన్ని నాశనం చేయాలనుకుంటాడు, చిచ్చులు పెట్టాలనుకుంటాడు, మోసం చేయాలనుకుంటాడు, నష్టం చేయాలనుకుంటాడు, ఎవరిని ఎదగకుండా కిందికి లాగద్రోయాలనుకుంటాడు. కానీ ఐశ్వర్యము, గొప్పతనము, పేరు ప్రఖ్యాతలు, ఔన్నత్యము ఇవన్నీ కూడా ఎవరి దగ్గర నుంచి వస్తాయండి? దేవుని యొద్ద నుంచే వస్తాయి. దేవుడు మాత్రమే ఒక వ్యక్తిని హెచ్చిస్తాడు, దేవుడు మాత్రమే ఒక వ్యక్తికి ఉన్నతమైనటువంటి స్థితి ఇస్తాడనేది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మనం మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయంలో దావీదు మాట్లాడిన మాటలను ఒకసారి మనం చూద్దాం. 12వ వచనంలో చూస్తే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనంలో, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవు నీవే. చాలు. ఇక్కడ దావీదు తన చివరి దినాల్లో ఉన్నప్పుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అల్పమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఒక చిన్న గొర్రెల మందను కాచుకుంటున్నటువంటి దావీదును, ఏ దావీదైతే తృణీకరించబడిన స్థితిలో ఉన్నప్పుడు ఆ దావీదును దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నతమైనటువంటి స్థితి ఇచ్చి తన తరము దీవించబడిన తరముగా చేసిన తర్వాత అనేక యుద్ధాలు చేసి సంపాదించినటువంటి సంపదను దేవుని యొక్క మందిరం నిర్మించడానికి అతడు దేవునికి ఒక కానుక ఇస్తున్నప్పుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే చూడండి, ఐశ్వర్యము గొప్పతనం ఎవరి వల్ల కలుగుతుందంట? దేవుని వల్ల కలుగుతుంది. ఒక వ్యక్తిని హెచ్చించేవాడు దేవుడే, ఐశ్వర్యం ఇచ్చేవాడు దేవుడే, లేవనెత్తేటువంటి వాడు దేవుడే. ఇంకా మనం చూస్తే కనుక నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవు, అందరికీ బలమిచ్చేవాడవు నీవే. దేవుడు తప్ప ఇంకొక వ్యక్తి హెచ్చించేవాడు లేడు ఈ భూమి మీద. ఔన్నత్యమైనటువంటి స్థితి ఇచ్చేవాడు దేవుడే, బలమిచ్చేటువంటి వాడు దేవుడే. ఆయన దానం అంట, ఆయన ఒక గిఫ్ట్గా ఇచ్చేస్తాడంట ఆ బలమును, అదేవిధంగా హెచ్చింపును, ఘనతను. మనం 113వ కీర్తనలో మనం చూస్తే, పెంట కుప్ప మీద నుంచి దీనులను పైకి లేవనెత్తి రాజులతో అధికారులతో కూర్చుండబెడతాడంట. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప దేవుడు. పెంట కుప్ప మీదలో ఉన్నవారని చూడండి, రోడ్లో అటు ఇటు తిరుగుతూ ఆ పని ఈ పని చేసుకునే వారిని, ఇది అది ఏర్కొంటున్నటువంటి వారిని ఎవరు లక్ష్య పెట్టరు. అనారోగ్యంలో చేత పడి ఉన్న వారిని, ఏ స్థితిలో దీనమైన స్థితిలో ఉన్నటువంటి వారిని ఎవరు కూడా పట్టించుకోరు. అట్లాంటి వారిని దేవుడు రాజులుగా, అధికారులుగా చేస్తారంట. అందుకే 113వ కీర్తనలో మనం చూస్తే కనుక అక్కడ చక్కటి మాటలు రాయబడి ఉంటాయి. ఇవి మనకు తెలుసు, కానీ మరొకసారి చూద్దాం. 113వ కీర్తన మనం చూస్తే కనుక 5వ వచనంలో మనం చూస్తే, ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై, ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను లేవనెత్తువాడు, పైకెత్తువాడు. హల్లెలూయా. చూడండి, నేల నుండి దరిద్రులను లేవనెత్తుతాడంట. ఎక్కడికి లేవనెత్తుతాడంట? ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టడానికి లేవనెత్తుతాడంట. ఇక ఎన్నిక చేయబడినటువంటి గోత్రమైనటువంటి యెషై గోత్రం నుంచి, ఎన్నిక చేయబడినటువంటి ఆ బెన్యామీను గోత్రంలో నుంచి ఆ సౌలును దేవుడు ఏర్పాటు చేసుకొని రాజుగా చేయలేదా? ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మనము, ఈ వాక్యం బోధిస్తున్న నేనైనా ఒక పెద్ద ఫెమిలియర్ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని ఏం కాదు, నాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఐఎమ్ లిటిల్ పర్సన్, బట్ గాడ్ చోజన్ మీ టు ప్రీచ్ హిజ్ వర్డ్. కానీ దేవుడు నన్ను ఏర్పాటు చేసుకొని ఈ మాటలు ప్రకటించడానికి ఆయన నన్ను పిలిచాడు. ఇది దేవుని వలన కలిగినటువంటి గొప్ప ధన్యత. ఇందులో మనం అతిశయించాల్సినటువంటిది ఏమీ లేదు. అతిశయించువాడు ప్రభువునందు అతిశయించాలని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంది. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. పెంట కుప్ప మీద ఉన్నారంట బీదలు. చూడండి, మన స్థితి కూడా కొన్నిసార్లు పెంట కుప్ప మీద ఉన్నట్టుగా ఉంటుంది. ఎక్కడ చూసినా అప్పులే, ఎక్కడ చూసినా అనారోగ్యాలు, ఎక్కడ చూసినా బాధలే, ఎక్కడ చూసినా సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. అట్లాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా మనల్ని పట్టించుకోరు, ఎన్నిక చేయరు, తిరస్కరిస్తారు. మన మార్గంలో రావాలన్నా కూడా వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. అట్లాంటి స్థితి నుంచి దేవుడు
ఎక్కడికి తీసుకొస్తాడంట? ప్రజలతో, ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెడతాడంట దేవుడు. అంత గొప్ప హెచ్చింపును దేవుడిస్తాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, పిల్లలు లేనటువంటి వారిని ఇల్లాలుగా చేస్తాడంట. కుమారుల సంతోషము గల తల్లిగా చేయును, ఇది యెహోవా వలన కలుగుతుంది, అది మన కన్నులకు ఆశ్చర్యం. ఎందుకంటే ఇల్లు కట్టేటువంటి వారు నిషేధించినటువంటి రాయి మూలకు తలరాయిగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. సంతులేనటువంటి దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తాడంట. ఎవరెవరైతే ఈరోజు బ్యారన్నెస్లో ఉన్నారో, అంటే ఎవరెవరైతే ఈరోజు గొడ్రాలుగా పిలువబడుతున్నారో, ఫలించరు అనేటువంటి ముద్ర ఎవరికైతే వేశారో, ఇంకా వీళ్ళకు పిల్లలు పుట్టరు అని చెప్పేసి ఎవరెవరైతే మిమ్మల్ని ఒక నిందేసి ముద్రేశారో, వాళ్ళ యొక్క గర్భములను దేవుడు తెరవబోతున్నాడు ఈరోజు. ఇంకా మీ జీవితము పైకి రాదు అని చెప్పేసి ఎంతమంది అయితే మిమ్మల్ని ఒక ముద్రేసి మీ జీవితం ఇంకా బాగుపడదు అని చెప్పేసి ఎవరెవరైతే అన్నారో వారిని దేవుడు ఈరోజు హెచ్చించబోతున్నాడు. ఇంకా మీ కుటుంబం బాగుపడదు, లేకపోతే మీ జీవితం బాగుపడదు, నీ కుమారునికి ఉద్యోగం రాదు, మీ కుమార్తె వివాహం కాదు, మీరు ఇల్లు కట్టుకోలేరు, మీ వాహనాలు కొనుక్కోలేరు, లేకపోతే మీ పరిస్థితి బాగుండదని చెప్పేసి ఎవరెవరైతే మీకు ఈరోజు ముద్ర వేసి మీకు ఒక చిన్న చూపు మిమ్మల్ని చూస్తూ ఉన్నారో, మిమ్మల్ని దేవుడు హెచ్చించబడుతున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు ఎలివేట్ యూ, గాడ్ ఈజ్ గోయింగ్ టు ప్రమోట్ యూ, గాడ్ ఈజ్ గోయింగ్ టు ఎక్సెల్ యూ. దేవుడు మీకు ఒక గొప్ప స్థాయిని ఇవ్వబోతున్నాడు. మీరు ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టేంత స్థాయికి ఆయన మిమ్మల్ని ఎలివేట్ చేయబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు. ఎందుకంటే మన దేవుడు రోషము కలిగిన దేవుడు. ఎప్పుడైతే మీరు ఈ విధంగా హెచ్చించబడతారో, జ్ఞానులుగా పిలువబడుతున్నవారు, గనులుగా పిలువబడుతున్నవారు, అదేవిధంగా మేము ఎన్నిక చేయబడ్డ వారము, అధికారులం అని పిలువబడుతున్న వారు సిగ్గుపడతారు ఒకరోజు. వన్ డే ద పీపుల్ విల్ అషేమ్డ్ బికాస్ దే ఆర్ డిస్పైజ్డ్ ఎ లాట్. వారు మిమ్మల్ని ఎంతో తృణీకరించారు చూడండి, దాన్ని బట్టి వాళ్ళు సిగ్గుపడతారు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. మన దేవుడు మనుషుల వలె ముఖం చాటేసేవాడు కాదు. మనుషుల వలె స్థితిని బట్టి దూరం ఉండడము, లేకపోతే మంచిగా ఉన్నప్పుడు దగ్గర ఉండడము, ఇట్లాంటిది ఎప్పుడు దేవుడు చేయడు. దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. మీ దీన స్థితిని ఆయన ఉన్నతమైనటువంటి స్థితిగా మారుస్తాడనేది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. మనం చెప్తే కనుక యోసేపు జీవితాన్ని కావచ్చు, యోసేపుని కూడా అన్నలు ఏం చేశారండి? డిస్పైజ్ చేశారు, తృణీకరించారు, అమ్మేశారు, చెరసాల్లోనికి పోయాడు. కానీ చివరికి దేవుడు ప్రధానిగా, ఐగుప్తు దేశం అంతటికి నాయకుడుగా దేవుడు అతన్ని హెచ్చించాడు. కాబట్టి ఈరోజు మీరున్నటువంటి స్థితి, తృణీకరించబడిన స్థితి, ఒకవేళ ఈరోజు మీరు ఉన్నారేమో, కానీ దేవుడు మీకు ఒక గొప్ప స్థితి ఇస్తాడు. శాశ్వతమైన శోభాతిశయముగా, బహుతరములకు సంతోష కారణముగా ఆయన మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. బిలీవ్ దిస్ వర్డ్. ఈ మాటను మీరు నమ్మండి, దీన్ని ధ్యానించండి, దీన్ని మీద నిరీక్షణ ఉంచండి, దీన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి, కృంగిపోవద్దు. కౌరవ కుమారులు ఏం చేశారండి? కౌరవ కుమారులు దాతాను, అభిరాములు అందరూ కూడా కలిసి మోషే నాయకత్వాన్ని ఎదిరించారు, తిరస్కరించారు. ఆ సమయంలో మోషే దేవుని దగ్గర సాగిలపడ్డాడు. మోషే ఏం మాట్లాడలేదు, దేవుడే తను తిరస్కరించిన వారి మీద ఛార్జ్ తీసుకున్నాడు. కాబట్టి ఈరోజు నేను మరొకసారి ఇంకొక మాట జ్ఞాపకం చేసేది ఏంటంటే, మిమ్మల్ని రిజెక్ట్ చేసిన వారిని మీరు మాటలు ఏమనొద్దు. యేసయ్య వలె మౌనంగా ఉండాలి, మోషే వలె మౌనంగా ఉండాలి. మీరు హెచ్చించబడ్డప్పుడు వాళ్ళు చూడాలి, అప్పుడు వారికి ఒక రిపెంటెన్స్, ఒక పశ్చాత్తాపం వాళ్ళలో కలగాలి. అది దేవుడు చేయాలనుకుంటున్న పని. కాబట్టి మీరు అని వాళ్ళు రిజెక్ట్ చేసిన ప్రతిసారి మీరు మాట్లాడడం, వాళ్ళు తృణీకరించిన ప్రతిసారి మీరు వారితో గొడవ పడడం, దిస్ ఈజ్ నాట్ ద బిలీవర్స్ వర్క్. ఇట్లా చేయడం అనేది విశ్వసించే వారు చేసేటువంటి పని కాదు. ఎందుకంటే దేవుని మీద విశ్వాసం ఉంచేవాడు మౌనంగా దేవుని దగ్గర కనిపెడతాడు. యేసయ్య ఏం చేశాడో తెలుసా? తన్ను కొట్టేటువంటి వారికి వీపు అప్పగించాడంట. ఒకసారి ఈ మాట మీకు చూపిస్తాను. యెషయా గ్రంథంలో కనుక చూస్తే, యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో అక్కడ ఈ మాట రాయబడి ఉంటుంది. మనము చూద్దాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము, ఐ థింక్ 55వ అధ్యాయము, 55వ అధ్యాయము, 50వ అధ్యాయము అనుకుంటాను. 50వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే కనుక, కొట్టువానికి నా వీపు అప్పగించి తిని, వెంట్రికలు పెరిగిపోయే వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయ వారికి, అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. ప్రభువు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను
సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాతి వలె చేసుకుంటుని. అందరు కూడా చెక్కుముకి రాతి వంటి ముఖము అని అనండి. ఇప్పుడు చెక్కుముకి రాతి వంటి ముఖము కావాల్సి ఉంటే మీరు టైప్ చేయండి. చెక్కుముకి రాతి వంటి ముఖము. ఇది ఎట్లా చేసుకున్నాడంట? యేసుక్రీస్తు ప్రభువు గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క తనను నిందించినప్పుడు, అవమానపరిచినప్పుడు, తృణీకరించబడ్డప్పుడు యేసయ్య ఇట్లా ఉన్నాడంట. ఏం చేశాడంట? కొట్టువానికి వీపు అప్పగించాడంట. ఎంతనన్నా కొట్టుకోరా అని. అదేవిధంగా వెంట్రికలు పెరికేవానికి గడ్డాన్ని అప్పగించుకున్నాడంట, చెంపలను అప్పగించుకున్నాడంట. ఉమ్మి వేసేవానికి, అవమానపరిచేవానికి నా ముఖాన్ని దాచుకోలేదు. ఉమ్ముతున్నప్పుడు ఇంకా ఇటు చూడలేదంట, అటు చూడలేదంట, తన ముఖాన్ని అప్పగించుకున్నాడంట. మనం అట్లా ఉంటామండి కొన్నిసార్లు. ఒక్క మాట అంటే చాలు పౌరుషం వస్తుంది, ఇట్లా ఊగిపోతాం. అట్లా కాదండి. అనని తృణీకరించేవాడు తృణీకరించని, అవమానపరిచేవాడు అవమానపరచని, హేళన చేసేవాడు హేళన చేయని, చిన్న చూపు చేసేవాడు చూడని, మన మాట పట్టించుకోకపోతే పట్టించుకోకపోని. మన నమ్మకం ఎవరు? దేవుడు. అందుకే ఇక్కడ 7వ వచనంలో చూస్తే ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయవాడు. మనుషుడు ఎన్నంటే నాకేం సంబంధం? హెచ్చింపు, ఘనత, ఔన్నత్యమైనటువంటి స్థితి, శోభాతిశయము, ఇవన్నీ కూడా ఇచ్చేది ఎవరు? దేవుడు. అందుకే నేను సిగ్గుపడను అంటున్నాడు. అందుకే నా ముఖమును చెక్కుముకి రాతి వలె చేసుకుంటున్నాను అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం విశ్వసిస్తే కలవరపడం, దేవుని మీద నమ్మకం ఉంచితే ఎవడో మనల్ని అన్న మాటలను బట్టి మనం నిరుత్సాహపడం. మనము విశ్వాసం ఉంచాల్సింది దేవుని మీద. దేవుడే మనకు ఒక స్థాయి ఇస్తాడని మనం నమ్మినప్పుడు మనం ఎప్పుడు కూడా కలవరపడాల్సిన అవసరం లేదు. కాబట్టి వాడెవడో అన్నాడు, వీడెవడో అన్నాడు, ఈ మాటలు అంటున్నారు, ఆ మాటలు అంటున్నారు, వీరు ఇట్లా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళు అట్లా ట్రీట్ చేస్తున్నారు, నాకు తగిన గౌరవం ఇవ్వట్లేదు, వీడు మాట్లాడియట్లేదు, ఇవన్నీ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అవన్నీ కూడా మీ పనులు కాదు. వాటిని గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ ముఖాన్ని చెక్కుముకి రాతి వలె చేసుకోవాలి. చూడండి, చెక్కుముకి రాయిని ఎంత కొట్టినా అదేమి కదలిక అనేటువంటిది ఉండదు. మనం కూడా అట్లా అయిపోవాలి, ఒక బండలాగా అయిపోవాలి. ఎవడెన్ని మాటలన్నా వాటిని పట్టించుకోనట్టుగా ఉండాలి. ఎందుకంటే మన స్థితి దేవుడు డిసైడ్ చేసేది, మనుషుడు డిసైడ్ చేసేది కానే కాదు. ఈ విశ్వాసం ఎప్పుడు కూడా మనకు ఉండాలి. అదేవిధంగా దేవుని మీద పూర్తిగా నమ్మకం ఉంచాలి, ఆయన కొరకు కనిపెట్టాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన యందు నమ్మిక ఉంచాలి. కాబట్టి అట్లాంటి పరిస్థితిలోనికి మనము దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు మీ పరిస్థితులను దేవుడు తలకిందులు చేస్తాడు. యోసేపుని హెచ్చించినట్టుగా, దావీదుని హెచ్చించినట్టుగా, యేసుక్రీస్తు ప్రభువుని హెచ్చించినట్టుగా, మోషేని హెచ్చించినట్టుగా, ఇశ్రాయేలు ప్రజల్ని హెచ్చించినట్టుగా, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమందిని హెచ్చించాడు. అదేవిధంగా అపోస్తలులను దేవుడు హెచ్చించాడు. అదేవిధంగా అనేక మంది భక్తులను ఈరోజు ఆయన హెచ్చించాడు. వారికి ఒక గౌరవమైనటువంటి స్థానం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మీకు కూడా అట్టి స్థానం ఇస్తాడని విశ్వసిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. నజరేయుడైన యేసయ్య, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు దేవా. శాశ్వతమైన శోభాతిశయముగా, బహుతరములకు సంతోష కారణంగా మీరు చేస్తానన్నారు దేవా. ఈరోజు ఎవరెవరైతే తృణీకరించబడ్డారో, ద్వేషించబడ్డారో తండ్రి, వారికి డబ్బు లేదని, అప్పుల పాలయ్యారని, ఆరోగ్యం లేదని, అదేవిధంగా కుటుంబం సరిగా లేదని తండ్రి, పిల్లలు సరిగా లేరని, భర్త సరైన జ్ఞానవంతుడు కాదని, డబ్బు లేదని, వాహనాలు లేవని, వస్తువులు లేవని, బంగారం లేదని, వెండి లేదని దేవా, ఇంకా ఏవేవో లేవని చెప్పేసి ఎవరెవరైతే నాయన ద్వేషించబడుతున్నారో, తృణీకరించబడుతున్నారో, చిన్న చూపు చూడబడుతున్నారో దేవా, వారందరికీ ఒక ఉన్నతమైన స్థితి దయచేయండి నాయన. తండ్రి, తృణీకరించబడిన వారిని మీరు ఎన్నుకునే దేవుడు నాయన. ఈ లోకము తండ్రి రిజెక్ట్ చేసినటువంటి వారిని మీరు దేవా గనులుగా చేసే దేవుడు తండ్రి. బీదలను పెంటకుప్ప మీద నుంచి లేవనెత్తి తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెడతానన్నారు తండ్రి. ఇది మీరు చేసేటువంటి కార్యము, అది మా కన్నులకు ఆశ్చర్యం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన, ఇది ప్రభు వలన కలిగెను, మనకైతే ఇది ఆశ్చర్యం అన్నట్టుగా ఈరోజునైనా ఆశ్చర్యపరిచే కార్యములు మీరు మాత్రమే చేయగలరు దేవా. వారి జీవితాన్ని తండ్రి మీరు మార్చి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వారిని చూసిన ప్రతి ఒక్కడు, అరే ఈ స్థితి ఇంత గొప్పగా ఎలా వచ్చింది, ఇంత ఉన్నతమైన స్థాయిలోనికి మీరు ఎలా వెళ్ళారు అని చెప్పేసి ప్రజలందరూ చెప్పుకున్నట్లుగా, మేము తక్కువ అంచనా వేసాం, మేము పట్టించుకోలేదు, మేము ఇంకా వాళ్ళు ఈ స్థితి ఇట్లనే ఉంటుందని చెప్పేసి ఎన్నో మాటలు మాట్లాడినటువంటి వారు ప్రభువా తండ్రి, ఈరోజు వాళ్ళు గొప్ప స్థితికి వెళ్ళడం చూసినటువంటి వాళ్ళు తండ్రి, వారు నేను ఆశ్చర్యపోనట్లుగా తండ్రి, వారి యొక్క తండ్రి చెవులు గింగురు మనున్నట్లుగా అట్లాంటి గొప్ప కార్యములు వారికి వినిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే నాయన మహిమ తెచ్చుకోండి.
అదేవిధంగా తండ్రి ఎవరెవరైతే ఈరోజు తృణీకరించబడుతున్నారో వారు తండ్రి ఎవరైతే వారిని తృణీకరిస్తున్నారో వారిని ఏమాత్రం ఏ మాటలనకుండా మౌనంగా సహించేటువంటి జ్ఞానాత్మ వారికి దయచేయమని, చెకుముకి రాతి వంటి ముఖము వారు చేసుకున్నట్లుగా, కొట్టువానికి వీపు అప్పగించినట్టుగా, గడ్డం పెరికేవానికి చెంపలు అప్పగించుకున్నట్టుగా, ఉమ్ము వేసేవానికి ముఖం చూపించినట్లుగా దేవా తండ్రి వారు తండ్రి నాయన ఓపెన్ స్పిరిట్తో మీ మీద నమ్మకం ఉంచి, యెహోవా నాకు సహాయం చేసేవాడు కాబట్టి ఎవడెన్ని బాధలు పెట్టినా నేను దాన్ని సహిస్తానని చెప్పేసి యేసయ్య మీరు సహించినట్టుగా ప్రతి ఒక్కరు కూడా సహనము, ఓపిక అనుగ్రహించమని, వారిలో ఉన్న కోపాన్ని, తొందరపాటును, మాట అనేటువంటి మనస్సును తీసేసి దేవారికి ఓపిక, ధైర్యం ఇమ్మని నజరుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. వాక్యం ద్వారా మీరు దర్శించబడ్డారని, దీవించబడ్డారని, మీకు ఒక గొప్ప నిరీక్షణ, ధైర్యము, నమ్మకం వచ్చిందని నేనైతే నమ్ముతున్నాను. ఈ మాటల ద్వారా మీరు కనుక దర్శించబడితే, ధైర్యపరచబడితే తప్పకుండా మీ యొక్క మాటలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము దాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.